హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. థంబ్‌నెయిల్‌లో చూసారు కదండీ! సీజన్ వచ్చేసింది కదా! కొత్త చింతపండుని ఎలా స్టోర్ చేసుకోవచ్చు అనే వీడియోనైతే ఈరోజు పెట్టేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక మన వీడియోస్‌లో చాలా సార్లు చెప్పానండి మీకు సమ్మర్ వచ్చినప్పుడు చింతపండు గుజ్జు స్టోరేజ్ చేసుకునే విధానాన్ని చూపిస్తానని చెప్పేసి. ఇక నేనైతే ముందుగా ఊరు నుంచి తెచ్చుకున్నానండి ఇది. ఉట్టి చింతపండు అంటాం దీన్ని. అందులోనూ మనకిప్పుడు సీజన్‌లో ఏంటంటే బంగారపు రంగులో ఉంటదండి చింతపండు. చక్కగా పచ్చగా ఉండి ఆ చింతపండు ఏంటంటే మనకి పులుపు ఎక్కువగా ఉంటుంది. అందులోని ఉట్టి చింతపండు తీసుకోండి. చాలా చాలా పుల్లగా ఉంటుంది. ఆ పుల్లటి చింతపండుని చక్కగా ఒక 5 కేజీలయితే తీసుకున్నానండి. ఎప్పుడు 10 కేజీలు అలా చేసుకునేదాన్ని. ఇంకా ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం చింతపండు తగ్గించి చింతకాయ గుజ్జుని కొంచెం ఎక్కువగా వాడుకుందాం. టమాటోలు పులుపుని ఎక్కువగా అని చెప్పేసి ఈసారి 5 కేజీల చింతపండునే తీసుకున్నానండి. ఇక ఇక ఈ చింతపండునైతే ఒకసారి నీట్‌గా కడిగేసుకుందామండి. పాలిథీన్ కవర్‌లో ఏదైనా డస్ట్ గట్టా ఉన్నా కూడా పోతుంది కదా! ఒకసారి నీళ్లు పోసేసి కడిగేసుకున్న తర్వాత మునగాక నీళ్లేసేసి అవి మునిగేంత వరకు నీళ్లు పోసి పక్కన పెట్టుకుందాము. ఇదైతే నేను తెల్లవారుజామునే 5 గంటలకైతే చేశానండి. 5 గంటలకు నానబెట్టేసానంటే తర్వాత పిల్లల్ని పంపించి మనం బ్రేక్‌ఫాస్ట్ అది చేసిన తర్వాత ఇక ఎండ వస్తుంది అన్నప్పుడే మనం ఈ గుజ్జు తీసేసుకోవచ్చు. ఇక అందులోని గుజ్జు తీసుకోవడానికి ఉట్టి చింతపండు మాత్రమే బాగా మనకి ఈజీగా ఉంటుందండి. ఇక ఈ చింతపండు తీసుకున్నప్పుడు కూడా కాస్త నోట్లో వేసుకొని తీసుకుంటే పుల్లగా ఉంటుంది, తియ్యగా ఉంటుంది. 2 రకాలుంటాయండి. ఇక పుల్లగా ఉన్నది మాత్రమే తెచ్చుకోండి. తీపిగా ఉంటే కూరలు సమ్మర్ వస్తే బోలెడు పనులుంటాయని చెప్పాను కదండీ! ఇలాగేనండి. ప్రతీది కూడా మనకి ఉమ్మడి కుటుంబాల్లో ఊర్లో ఉన్నప్పుడు నాకు బాగా గుర్తండి. మా నానమ్మ ఆళ్ళు, అమ్మమ్మ ఆళ్ళు వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఉమ్మడి ఫ్యామిలీలు కదా! వాళ్ళందరూ కూడా ప్రతీది సమ్మర్ వచ్చిందంటే ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఖాళీ లేకుండా పనులు చేసుకునేవారండి. ఎందుకంటే అన్ని అపరాలు కూడా మనకి పప్పు దినుసులు కానించి అన్నీ చక్కగా వస్తాయి కాబట్టి కొత్త పంటగాను అప్పుడే తీసుకొని చక్కగా ఒబ్బడి చేసుకొని స్టోరేజ్ చేసుకునేవారండి. అది సంవత్సరం పొడుగుతునా ఉండేది. ఏమైనా ముఖ్యమైన ఏమైనా అవసరమైపోయి అప్పటికప్పుడు కావాలనుకుంటే తెచ్చుకునేవారే తప్ప లేదంటే కనుక మ్యాక్సిమం అన్నీ ఇంట్లోనే నిండుకుండలా పెట్టుకోవాలని అనుకునేవారండి అప్పట్లో. ఇది లేదు అనకుండా అస్తమాను కొట్లకెళ్ళి తెచ్చుకోవడం, షాపులకెళ్ళి తెచ్చుకోవడం అనేది అప్పట్లో పెద్దవాళ్ళకి అస్సలు ఇష్టం ఉండేది కదండి. అలాగే మాకు కూడా ఏంటంటే కొంచెం అలవాటయిందండి. ఇంక ఇంట్లో మెయిన్ కావాల్సినవి ఏవైనా ఇలాంటివన్నీ కూడా ఒబ్బడి చేసి పెట్టుకోవడం అలవాటండి. తెల్లవారుజామునే 5 గంటలకైతే నానబెట్టాను కదండీ! ఇంక పిల్లల్ని పంపించిన తర్వాత కాస్త టిఫిన్ చేశాక ఇంక ఎండ వస్తుంది అన్నప్పుడు ఇక మన ఈ చింతపండు గుజ్జునైతే తీసేసుకోవాలండి. ఎండ వచ్చేటప్పటికి గుజ్జంతా రెడీ అయిపోవాలి తీసుకోవడం. ఇక ఇలా నానిపోయింది కదా! ఉండలు కట్టిందంతా కూడా ఇలా నానిపోతుంది కదా! ఇక ఇందులో మనం గుజ్జు తీసుకోవడానికి ఇంకొంచెం వీలుగా ఇంకొన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని పెట్టుకుందాము. ఇక ఇంకొకళ్ళైతే సాయం ఉండాలండి. ఎవరైనా ఇంకొకళ్ళు సాయం ఉంటే మనకి తొందరగా ఈజీగా అయిపోతుంది. ఇక అలాగే మా వారైతే ఇవాళ హెల్ప్ చేస్తానన్నారండి నాకు. సరే అని చెప్పేసి ఇక ఇవాళైతే ఈ పని పెట్టేసుకున్నాను. ఇంక ఇదిగోండి ఇలా చక్కగా జాలీ గిన్నె ఉంటుంది కదా! ఈ జాలీ గిన్నె ఒకటి తీసుకోవాలండి. ఫస్ట్ అంటే ఇద్దరం ఉంటాం కాబట్టి ఫస్ట్ ఇందులో తీసేసుకొని తర్వాత ఇప్పుడు చూపించాను చూడండి ఈ మెత్తని జల్లిడి. అందులో వచ్చిన గుజ్జుని ఇందులో మళ్ళీ మెత్తని జల్లెడలో తీసుకుంటే గనక గుజ్జు నీట్‌గా వస్తుందండి. ఎటువంటి చెత్త లేకుండా నీట్‌గా ఉంటుంది. ఇక నేనైతే ముందైతే పెద్ద జల్లెడలో కొంచెం మా వారినైతే తీసేయమంటున్నానండి. అది తీసేస్తే ఈ మెత్తని జల్లెడలోని నేనైతే కొంచెం చేసేస్తే ఇంక 2 ఒక పక్కన అది వచ్చేస్తే ఒక పక్క నుంచి ఇది అయిపోతుంది కదా! ఫాస్ట్‌గా అయిపోతుందని చెప్పేసి ఇలా చేస్తున్నానండి. ఇక ఇదే చింతపండుని సమ్మర్‌లో మనకి పెద్దవాళ్ళైతే జాడీల్లోనూ, మట్టి కుండల్లోనూ కాస్త ఉప్పు ఒక లేయరు, తర్వాత ఈ చింతపండు ఒక లేయరు అలాగా 1 బై 1 వేసేసి పైన గుడ్డ కట్టేసి పెట్టేవారండి అప్పటి కాలంలోను. చింతపండు స్టోరేజ్ చేసుకునేది అలా చేసుకునేవారు. ఈ గుజ్జు తీసేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం నీళ్లు చెమ్మ చేసుకుంటూ తీసుకుంటే ఆ లోపల గుజ్జు అనేది కిందకి దిగుతుందండి. పైన ఉన్న పిప్ ఏదైతే ఉంటుందో ఆ పిప్పులో ఉన్న గుజ్జంతా దిగిపోనక్కర్లేదండి. కొంచెం లోపల మీడియంగా ఉన్నదంతా కిందకొచ్చేసిన తర్వాత అందులో ఇంకా గుజ్జు ఉంటుంది. కానీ అది తీయక్కర్లేదండి. ఆ పిప్పుని మాత్రం గట్టిగా పిండేసి ఒక పళ్ళెంలో పెట్టేసుకున్నాను. ఇక దీన్ని కూడా ఏం చేస్తాననేది చూపిస్తానండి. ఇక అదైతే మా వారికిచ్చి అలా తీసేసేయండి అని చెప్పి ఇచ్చానండి. ఇక నేనైతే ఆ మెత్తని జల్లెడలో నేను కూడా ఇంకొక పక్కయితే తీసేస్తున్నాను. ఇక ఈ గుజ్జు ఏంటంటే మనకి ఇంతలా శ్రమ ఎందుకు పడటం, కొంచెం కూరల్లో కొంచెం తీసుకొని నానబెట్టుకొని ఏసేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చండి. ఇలా తీసుకున్న చింతపండు గుజ్జుని మనం ఎన్ని రకాలుగా చక్కగా ఈజీగా సులువుగా వాడుకోవచ్చనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. మన నిలవ పచ్చళ్ళ కాడ్నించి ఇంట్లో వండుకునే రోటి పచ్చళ్ళ కాడ్నించి మనం కూరల్లోనూ అన్నిటిలోనూ కూడా చక్కగా ఇన్‌స్టంట్‌గా మనకి టైం ఎక్కువగా మనకి జాబ్‌లకెళ్ళే వాళ్ళకి టైం ఉండదండి. బయట పనులకెళ్ళే వాళ్ళకి టైం ఉండదు. అలాంటప్పుడు హడావిడిగా ఏదో నానబెట్టేసి, పిండేసి వేసేస్తే అందులో ఇసక గాని, లేదంటే అందులో తల వెంట్రుకలని, లేదంటే చెత్త ఉట్టి పడిపోవడం అలా అవుతూ ఉంటుందండి. అలా
లేకుండా మనం తినే ఫుడ్ని నీట్గా చేసుకోవడానికి కొంచెం శ్రమ పడాలి కదండి. ఇక ఒక 4, 5 మెంబర్స్ పైనే ఉంటున్నారంటే గనక ఇలా చేసుకోవడం బెటర్ అండి. లేదంటే కనుక ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే గనక ఇంత అవసరం లేదు. వాళ్ళు ఏంటంటే చక్కగా 1 కేజీ చింతపండు తెచ్చుకున్నా కూడా అది మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే నలుపు రాదు, పురుగు పట్టదండి. ఇక మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఎక్కువగా బయట పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం రోజుల కొద్దీ ఎక్కువగా వాడుకోకపోయినా అందులోంచి పురుగులు కూడా వస్తూ ఉంటాయండి. నేను చాలా చూసాను అలాంటివి. అందుకని చెప్పి నేనైతే సరేలే ఎండాకాలం మనకు తక్కువలో వస్తుంది చింతపండు. మంచి చింతపండు వస్తది. మంచి రంగులో ఉంటుంది. చాలా బావుంటుంది. పులుపు కూడా ఎక్కువగా ఉంటుంది. బయట తెచ్చుకున్నవైతే గనక మనకి పులుపు కూడా తక్కువ ఉంటదండి. తీపితనం కూడా ఉంటుంది. ఇక నేనైతే గుజ్జునైతే ఇలా 2 గిన్నెల్లోకి తీసేసుకున్నానండి. 5 కేజీల చింతపండు ఇది. 5 కేజీల చింతపండుకి గుజ్జయితే ఇలా వచ్చిందండి. ఇక పిప్పు కూడా పళ్ళలో చూసారు కదా! పైన వచ్చిన ఉట్టి చింతపండు ఆ పిప్పు ఏదైతే ఉందో అది పక్కన పెట్టుకున్నాను. ఇక ఇవి రెండింటిని నీట్‌గా ఆరబెట్టుకోవడానికి నా దగ్గరున్న ఇలాంటి కొంచెం మందపాటి కవర్లనైతే తీసుకున్నానండి. మీ దగ్గర గనక వెడల్పాటి పళ్ళాలుంటే గనక ఇక మనకి ఊర్లో అయితే ఉంటాయండి. ఇక్కడ మనకంత వెడల్పి పళ్ళాలెక్కడుంటాయి మనకి. ఇక అందుకని చెప్పి నేనైతే ఇలా మైకా కవర్‌లనే తీసుకున్నాను మందపాటిది. ఇక దానిపైన పైన డాబా పైనైతే ఇలా పైకి తీసుకొచ్చేసి చక్కగా పరిచి 4 పక్కల రాళ్ళయి పెట్టి ఇలా గుజ్జయితే ఇలా వేసేస్తున్నానండి. ఈ గుజ్జుని పళ్ళాల్లో యేసుకొని మనం ఆరబెట్టుకోవచ్చండి. ఏమి అవ్వదు. ఏంటంటే ఇందులో మనం ఉప్పు అలాంటివి ఏమి వేయట్లేదు కదా! ఉప్పు, చింతపండు, ఉప్పు, నిమ్మకాయి అలాంటివి కలిపినయి యేస్తే గనక స్టీల్ గాని, సేవండి గాని అలాంటివి మనకి అవి తినేస్తదండి. ఆ పొర పై లేయర్ అనేది ఊడొచ్చేస్తది. మళ్ళీ ఆహారంలో పడతదండి అది. కానీ ఇలాంటి వాటిల వల్ల మనకేమి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనకి ఎక్కువగా ఎండాకాలంలో వడియాలు పెట్టుకునే కవర్స్ గాని, లేదంటే కొంచెం మందపాటి కవర్లుంటాయండి. అలాంటివి యేసుకొని చక్కగా వేసేసుకోవచ్చు. కొంచెం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. ఇంకంతే. తర్వాత ఇదిగోండి ఇంకొక పక్కని ఇంకొక కవర్‌లో ఇలా చింతపండు మనకి పిప్ ఏదైతే ఉందో ఆ పిప్పుని కూడా ఎండబెట్టేస్తున్నానండి. ఎందుకంటే ఇందులో నేను ఒక్కసారి నీళ్లు తడిపి వేసిందేనండి. లోపల పూర్తిగా గుజ్జు తీసేసింది ఏమీ లేదు. ఇంకా అందుకని చెప్పి అందులో గుజ్జుని నేను తర్వాత వాడుకుందామని చెప్పి ఎండబెడుతున్నాను. ఇక మధ్యలో మధ్యాహ్నం పూట మళ్ళీ ఒక్కసారి వచ్చి ఈ ఎండలో ఉన్న చింతపండుని ఇదిగోండి ఒకసారి గరిటెతో కలుపుతున్నాను. ఆల్రెడీ చాలా వరకు ముందు వేసినప్పుడు ఎంత పలచగా ఉందో చూసారు కదా! ఇక ఇప్పుడు ఇంకొంచెం చిక్కగా అయింది కదండీ! ఇక సాయంత్రానికి ఇంకా చిక్కబడిపోతదండి ఈ గుజ్జు. ఇక ఇందులో మనం ఎటువంటి ఏమి కలపక్కర్లేదు నిలవుండడానికి. ఇగోండి చూడండి సాయంత్రం పూటకి చింతపండు ఇంకొక రోజుని ఎండబెడతానండి. కొంచెం అడుగున కొంచెం చెమ్మ ఉంటది. ఈ ఉట్టిలో కూడా పులుపు చాలా ఉంటుందండి. ఎందుకంటే మనం పూర్తిగా తీయలేదు కాబట్టి ఇందులో చాలా పులుపు ఉంటుంది. నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇది వాడేస్తానండి. ఇది వాడేసిన తర్వాత కూరల్లో ఆటిల్లో వడకట్టుకుంటాం కదా ఎలాగోను. ఈ పిప్పంతా వాడేసుకున్న తర్వాత ఆ గుజ్జుని నేను తర్వాత వాడుకుంటానండి. ఇంకా ఇదిగోండి ఈ గుజ్జయితే సాయంత్రానికి చూడండి ఎంత చక్కగా ఎండిపోయిందో. ఇంక ఇలా మనకి ఎండాలండి. మరీ గట్టిగా ఎండిపోయినా కూడా మనకి కూరల్లో కలవదు. కొంచెం మళ్ళీ నానబెట్టుకోవాల్సొస్తది. ఇలా ఉండాలండి. స్పూన్‌తో తీస్తే ఇలా చక్కగా గుజ్జుగా రావాలి. ఇలా ముద్దగా రావాలండి. ఇలా వచ్చిందంటే మనకు కావాల్సినట్టుగా మనకి చింతపండు రెడీ అయిపోయినట్టే. ఇక దీన్ని తీసుకొని చక్కగా మనం ఒక పళ్ళుల్లోకైతే వేసేసుకుందామండి. ఇక ఇందులో నేను ఉప్పు గట్టా ఏమి వేయలేదు కాబట్టి చింతపండు మనకి ఏమి మనకి స్టీల్‌ని తినడం అలా ఏమీ ఉండదండి. కాబట్టి మీ దగ్గర వెడల్పాటి పళ్ళాలుంటే గనక అందులో కూడా వేసుకొని ప్లాస్టిక్ కవర్ వద్దు అనుకుంటే అలాంటి పళ్ళాల్లో కూడా వేసుకొని కాపోతే కొంచెం బాగా వెడల్పుగా ఉండాలండి. ఎంత పలచగా ఉంటే అంత పలచగా ఒక్క రోజులోనే పొద్దున్నుంచి సాయంత్రంలోగానే వెండాలిది. లేదంటే మళ్ళీ పులిసిపోయినట్టు అవుతదండి. కాబట్టి కొంచెం గట్టిగా గుజ్జు తీసుకొని వెడల్పాటి పళ్ళాల్లో వేసుకోండి. చక్కగా మనకి గుజ్జు అనేది సాయంత్రానికి ఇలా థిక్‌గా రెడీ అయిపోతుంది. ఇక ఇంకా రెడీ అయిపోయినట్టేనండి ఈ గుజ్జు. ఈ గుజ్జుని మనం ఎయిర్ టైట్ డబ్బాల్లో ఇలా చక్కగా పెట్టుకుంటే బావుంటుందండి. కవర్‌లో అయినా కూడా మళ్ళీ ఆ గుజ్జు ఆ కవర్‌లో ఉండి వేస్టేజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలాగా డబ్బాల్లో చక్కగా పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో మనకు వీలుగా ఉండాలి కదా! స్టోరేజ్ చేసుకోవడానికి. అలాంటి వీలుగా ఉన్న డబ్బాల్లో పెట్టేసుకోవడమే. ఇక నాకు చూడండి 2.5 కేజీకి కొంచెం తక్కువగానే వచ్చిందండి చింతపండు గుజ్జు. 5 కేజీల చింతపండుకి మరి పిప్పులో కూడా మనకి గుజ్జు ఉంది కదా! పూర్తిగా తీయలేదు మనం. ఇక అందుకని చెప్పేసి ఇదిగోండి ఈ గుజ్జయితే ఇంత అయింది. ఇక దీన్ని నేను స్పూన్‌తో ఎప్పుడు ఎందులోకి కావాలన్నా కూడా అలా తీసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఏసేసుకోవచ్చండి. ఇక ఇది స్మెల్ గాని, టేస్ట్ గాని ఏమి పాడవదండి. చక్కగా అలాగే ఉంటుంది. ఇక దీనిపైన కొంచెం ఆ షైనింగ్ అనేది తగ్గకుండా కొంచెం నేనేం చేస్తానంటే పైన ఆయిల్ ఉంటుంది కదండీ! ఏ ఆయిల్ అయినా కూడా పర్లేదు. మన ఇంట్లో వాడుకునే వంట నూనె ఉంటుంది కదండీ!
కదండి, ఆ వంట నూనె చక్కగా ఇందులో కాస్త తీసుకొని ఒక 2 స్పూన్లకి అలాగా వేసేసానండి. వేసేసి కలిపేసి చక్కగా మామూలు ఫ్రిడ్జ్‌లోనే పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్‌గా తీసుకొని వాడుకోవచ్చు. ఇక ఈజీగా కూడా ఉంటుందండి. ఇవి తీసుకొని వాడుకునే విధానాన్ని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. ఇలా తీసుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే ఎవరికైనా మన బయట దేశాల్లో మన పిల్లలు జాబులు చేస్తున్న వాళ్ళకి కూడా చక్కగా ప్యాక్ చేసేసి మనకి పంపించొచ్చండి. వాళ్ళకి ఇంకా బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుందండి. మన ఇండియాలో కన్నా కూడా బయట దేశాల వాళ్ళకైతే ఇంకా బాగా ఉపయోగపడుతుంది ఈ ప్రొసీజర్ అనేది. ఇక బయట మనం తెచ్చుకునే ఈ డీమార్ట్‌లో ఆటిల్లో తెచ్చుకుంటాం కదండీ ఈ చింతపండు. ఇదేంటంటే మనకి కొంచెం అంత పులుపు ఉండదు. లైట్ స్వీట్‌నెస్ కూడా ఉంటదండి. ఈ చింతపండుకి ఏంటంటే లోపల గింజలు గాని ఏమీ ఉండవు. నీట్‌గానే ఉంటుంది. నేను ఎప్పుడైనా కావాలంటే గనక అయిపోయిందంటే అదే తెచ్చుకుంటానండి. ఇది ఏంటంటే కాస్ట్ మనకి అర కేజీ చింతపండండి. అర కేజీ చింతపండు రూ. 124 వేశారు. అంటే మనకి ఇది ఏంటంటే ఇప్పుడు సీజన్ కాబట్టి మనకి బయట మనకి కొత్త చింతపండు చక్కగా రూ. 100కే వచ్చింది కేజీ. అదే మన అర కేజీ చింతపండుని మనం మాల్స్‌లో కొంటే రూ. 124 వేశారండి. కాస్ట్ కూడా అలా తేడా ఉంటుంది. ఇంకేంటంటే చింతపండు కూడా మనకి కొంచెం స్వీట్‌నెస్ అనేది వస్తది. వీలుగా ఉన్నప్పుడు ఇలా చక్కగా చేసి పెట్టుకుంటే బావుంటుంది కదండీ! ఇక ఇదండి నేను చింతపండు గుజ్జు చేసే విధానం అయితే. పండు చింతకాయ గుజ్జు కన్నా కూడా పచ్చి చింతకాయ గుజ్జు చాలా మంచిదండి. ఈ పండు చింతకాయ గుజ్జుని ఎక్కువగా వాడటం వల్ల మనకి ఎముకల బలహీనత అనేది తగ్గుతుంది అని మోకాళ్ళ నొప్పులయి వస్తాయని అంటున్నారండి. మరి అది ఎంతవరకు నిజమో తెలీదు. కాకపోతే మనకి ఎలా చూసినా కూడా మనకి పచ్చి చింతకాయ గుజ్జు ఫ్రెష్‌గా మనకు వచ్చినప్పుడు సీజన్‌లో అదే వాడుకుందాము. అన్ సీజన్‌లో ఇలా చక్కగా కొన్ని కొన్ని వాటిల్లో వేయాల్సి ఉంటాయి కదండీ! ఈ చింతపండు గుజ్జు వేయింది ఆ టేస్ట్ అనేది రాదు. ఇక అలాంటి వాటిల్లో ఇలాంటి చింతపండుని వాడుకుందామండి. ఇక ఇదిగోండి ఈ చింతపండు పిప్పునేంటంటే ఇందులో పులుపు ఉంటుంది కదా! ఒకసారి మనం ఏదైనా కూరల్లో గానీ, సాంబార్‌లో, రసంలో గానీ చక్కగా పిండేసుకొని ఇంక ఈ పిప్పనేది పడేయొచ్చు. ఇలా పూర్తిగా ఎండిపోయిన చింతపండులోంచి పిక్కలు కూడా తీసి రెడీగా పక్కన పెట్టుకున్నామంటే వర్షాకాలం ఇవి నానబెట్టి నాటితేనండి చింత చిగురు అనేది చక్కగా రెడీ అవుతుందండి మనకి. కొంచెం ఎదిగిన తర్వాత కట్ చేసుకుంటే చింత చిగురు కూడా చక్కగా వాడుకోవచ్చు. ఇక ఈ చింతగింజలతోటి చిన్నప్పుడు మనం ఎండాకాలంలో నప్పుళ్ళాటలని, చింతగింజలాటలని, అష్టాచెమ్మా అని ఎంతలా ఆడుకునేవాళ్ళమో కదండీ! ఇక ఈ గింజలతోటి ఇప్పుడు ఆడుకునే పిల్లలు లేరు. ఆ గింజల్ని గుర్తించేవాళ్ళు లేరండి. అసలు ఆ రోజులే వేరనుకోండి. ఇక ఇదండి. వీడియో నచ్చిందా మరి? నేను చింతపండు స్టోరేజ్ చేసే విధానం అయితే ఇదండి. మీకు నచ్చితే గనక ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా రావడానికి. ఇక ఒక లైక్ ఇచ్చి కామెంట్ అయితే కొంచెం చిన్నగా మంచిగా పెట్టండి. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియోని మీకు ఉపయోగపడే వీడియోలనే నేనైతే ఇంట్లో ఎలా చేసుకుంటున్నాను, ఏంటి అనే విధానాన్ని మీకైతే నేను చూపిస్తున్నానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఉంటానండి మరి.